క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ పునరుద్ధానపు రోజు, నూతన సంవత్సరంలో మొట్టమొదటి రోజు దేవుడి సన్నిధిలో గడిపే అవకాశాన్ని దయచేసినందుకు దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞత. ఈరోజు మన జీవితాల్లో మన క్షేమం కలుగుతుందా అనే ఒక భయం మన జీవితాల్లో ఉందా? నిద్రపట్టని రాత్రులు, నిద్రపట్టని పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నాయా? కానీ మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, సత్యం నమ్మడం మీదే ఆధారపడి మనం జీవిస్తే ఆ సత్యము, జీవం కలిగిన వాక్యము, దేవుని యొక్క ప్రేమ అని తెలుసుకొని జీవించగలిగితే ఎలాంటి భయాల నుంచైనా మనం విడుదల పొందగలుగుతాం. ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని సర్వలోకం వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యని ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ నరసింహారావు గారు మరియు భవానీ గారు, వారు ఏలూరు డిస్టిక్ వాస్తవ్యులు, వారి మనవడు జస్విన్ బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమానికి సహాయపడ్డారు. వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, నరసింహారావు గారు, భవానీ గారిని మీ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం. బిడ్డల్ని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించిన సంతానం ప్రభా ప్రశాంతి గారు, అల్లుడు క్రాంతి కుమార్, వారిద్దరు బిడ్డలు ప్రభా జస్విన్, శ్రేజ కొరకే, అదేవిధంగా మరొక కుమార్తె పావని, అల్లుడు హర్ష కొరకే, వారి సంతానం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. మరొక కుమార్తె ప్రవళిక, అల్లుడు అభిలాష్, వారి కుమార్తె సహస్ర కొరకే, కుటుంబం అంతటి కొరకే ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా ఈరోజు ప్రభా జస్విన్, నరసింహారావు గారు, భవానీ గారి కుమార్తె ప్రశాంతి, అల్లుడు క్రాంతి కుమార్, వారి కుమారుడు జస్విన్ బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమానికి సహాయపడినందుకు దేవుడు వీరి కుటుంబాన్ని దీవించి, నరసింహారావు గారు, భవానీ గారి మనవడు మనవరాళ్ళకి దేవుడు మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని అనుగ్రహించునుగాక. బర్త్డే జరుపుకున్న జస్విన్కి కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. తండ్రి, ఈ కుటుంబాన్ని మీ చేతులకు అప్పజెప్తున్నాం. మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఒక ఆత్మైన నూతన జన్మ తీసుకునే అవకాశాన్ని అనుగ్రహించారు. బర్త్డే అనగానే ఎన్నో పార్టీలు జరుపుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, కానీ మీకు కలిగిన, మీరు వారిని ప్రేరేపించి వారికి కలిగిన మంచి మనసును బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అనేకులు నూతన జన్మ తీసుకోవాలని కలిగించిన గొప్ప ఉద్దేశాన్ని బట్టి ఈ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ కుటుంబానికి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి ఈరోజు రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి, నేను మీకు క్షేమము కలిగజేసేదను, మీరు పండుకున్నప్పుడు ఎవడనూ మిమ్మును భయపెట్టడు. లేవియకాండం 26వ అధ్యాయం 6వ వచనం. ఆజ్ఞ, నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరించవలెను. లేవియకాండం 26వ అధ్యాయం 2వ వచనం. సూక్తి, సత్యం నమ్మడం మీదే ఆధారపడుడి. తండ్రి, ఈ సత్యము, జీవం కలిగిన వాక్యము, ఆ వాక్యంపై ఆధారపడడం మేము నేర్చుకునే ఆత్మీయ అనుభవంలోకి ఈ రక్షణ సువార్త ద్వారా మాకు కలిగజేసినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని ఈరోజు రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, అదేవిధంగా మా తల్లిదండ్రులు సమానులైన నరసింహారావు గారు, భవానీ గారికి, వారి మనవడు జస్విన్కి, వారి కుమార్తెలు, వారి బిడ్డల కొరకు వారందరినీ నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించి ఈ వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చి ప్రభా యాజ్ఞానుసారంగా జీవించి ఈ సత్యంపై ఆధారపడే ఆత్మీయ అనుభవంలోకి ప్రతి బిడ్డను నడిపించుమని యేసు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. దేవుడిచ్చిన రక్షణ మాత్రం నిరంతరం ఉంటుంది. ఆ నిరంతరంగా ఉండే రక్షణని హద్దుకొని జీవించి నూతన తలంపుతో, నూతన ఆలోచనలతో మనం జీవిస్తే దేవుడి నూతన సంవత్సరంలో మీ జీవితాల్లో నూతన కార్యాలు చెయ్యునుగాక. మీ జీవితాల్లో గత సంవత్సరం అయితే దేని కొరకైతే బలంగా ప్రార్థించారో, ఏ కుటుంబం కొరకైతే ఒక రిస్పా చేసిన తల్లి చేసిన ప్రార్థన, తల్లికి కలిగిన ఆ పట్టుదల వలె మీరు కూడా దేని కొరకైతే బలంగా పట్టుదలతో ప్రార్థన చేశారు, 2025 సంవత్సరంలో దేవుడు అవి ఆలకించి అంగీకరించునుగాక. మీ జీవితాల్లో యోనాతాబ్ అనే వ్యక్తి చెప్పిన ఒక్క మాట, అక్కడ రెకబైట్స్ అందరూ వారు వెంబడించి ఏ విధంగా ఒక సాక్షిగా నిలబెట్టారు. మీరు 35వ అధ్యాయం చదవండి, యెరెమీయా గ్రంథం. మీరు ఆలోచిస్తే దేవుడే ఒక పరీక్ష పెట్టారు. నువ్వు వెళ్ళు ప్రవక్త, నువ్వు వెళ్ళు, యోనాదాబుకున్న సంతానం దగ్గరికి వెళ్ళు, వారికి నువ్వు వెళ్ళి ద్రాక్షరసం నువ్వు ఆఫర్ చేయి. నువ్వు ఆఫర్ చేసినప్పుడు వారి జవాబును విను, అప్పుడు నువ్వు రా నా దగ్గరికి అని. 13వ వచనంలో మీరు గమనిస్తే అక్కడ అన్నమాట, వారికి ఏమి చేసినా వారు నిరాకరించారు. నేనెంతమందిని పంపించినా మీరు మాత్రం నా ఆజ్ఞని వినట్లేదు. ఈరోజు దేవుడు అంటున్న మాట, ఏ విధంగా అయితే యోనాతాబు సంతానం సాక్ష్యం కలిగి జీవించారు,
ఒక్క వ్యక్తి చేసిన పనిని బట్టి అక్కడున్న సంతానమంతా ఒక సాక్షిగా జీవించారు. మీ కుటుంబంలో, మీ సంఘంలో, మీ వైవాహిక జీవితంలో మీ ఒక్కరిని బట్టి నూతన సంవత్సరంలో మీ కుటుంబాన్ని దేవుడు సాక్షిగా మార్చునుగాక. ఆమేన్. దేవుడు ఆ కార్యము చేయునుగాక. మీరు ఆలోచించాలి. ఈరోజు నీ నా జీవితాల్లో ఒక్క వ్యక్తిని బట్టి కష్టం వస్తుంది, ఒక్క వ్యక్తిని బట్టి సంతోషం కూడా వస్తుంది. ఒక్క వ్యక్తి సరిపోతుంది. ఆకాన్ అనే వ్యక్తి, ఒక్క వ్యక్తిని బట్టి ఆ ఇశ్రాయేలు దేశం ఓడిపోయే పరిస్థితి వచ్చింది, ఆయన చేసిన ఒక్క తప్పును బట్టి. కానీ అబ్రహాం అనే ఒక్క వ్యక్తిని బట్టి దేవుడు ఇంత విస్తారమైన సంతానాన్ని, ఇంత విస్తారమైన జనులని దేవుడు ఈ భూలోకంలో విస్తరించేటట్టుగా చేశారు. ఈరోజు నీ నా జీవితాల్లో ఆలోచించాలి. ఆ ఒక్క వ్యక్తిగా ఈ నూతన సంవత్సరంలో మీ కుటుంబంలో, మీ వైవాహిక జీవితంలో, మీ సంఘంలో దేవుడు మిమ్మల్ని మార్చాలని ఆశ కలిగి ఉన్నారు. ఒక రిస్పాలని లేవనెత్తాలని, ఒక యోనాతాబును దేవుడు లేవనెత్తాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు. కానీ మీరు నేను చేయవలసిన పని నూతన తలంపులతో మనం ప్రారంభించాలి. నూతన ఆలోచన విధానంపై మనం వీ నీడ్ టు ఫిక్స్ అవర్ థాట్స్ వాట్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ఏదైతే మన జీవితంలో ప్రాముఖ్యమైనవో వాటిపై మనం ఎక్కువగా కేంద్రితమై మనం జీవించాలి అనేది మనం ఆలోచించాలి. ఎంత నిరీక్షణ గత సంవత్సరం మన జీవితాల్లో లేకుండా మనం జీవించిన, వైవాహిక జీవితంలో ఎంత నిరాశ నిస్పృహ మన జీవితాల్లో ఉన్న, మన వ్యక్తిగత జీవితంలో కెరియర్ పరంగా ఎన్ని ఫెయిల్యూర్స్ మన జీవితాల్లో వచ్చినా, నేను చెప్పే మాట, ఇఫ్ యూ ఫిక్స్ యువర్ థాట్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎ న్యూ మైండ్ సెట్, ఫెయిల్యూర్ నుంచి సక్సెస్కి దేవుడు మిమ్మల్ని తేనుగాక. వర్త్లెస్ పర్సన్స్ నుంచి వర్తీ పర్సన్గా దేవుడు మిమ్మల్ని చెయ్యునుగాక. నీ జీవితంలో ఒక బ్యారన్ ఉమెన్ ఆర్ బ్యారన్ లైఫ్ నుంచి ఫ్రూట్ఫుల్ లైఫ్ లాగా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆ గొప్ప కార్యాలు చేసే దేవుడు ఈ నూతన సంవత్సరం నీ దేవుడు, నా దేవుడు అనేది గ్రహించారు. ఫస్ట్ పాయింట్ న్యూ థింకింగ్. సెకండ్ పాయింట్ చూడండి, ఎజికేల్ గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. ఎజికేల్ గ్రంథం, నూతన హృదయము మీకు ఇచ్చేదను. నూతన హృదయం, హృదయం, నూతన మనస్సు అనగా నూతన ఆలోచన విధానం. రెండోది నూతన హృదయము. మన జీవితాల్లో నూతన హృదయం మన జీవితాల్లో కలిగి ఉండాలి. నూతన హృదయము అనే మాట మనుషుల పరంగా గమనిస్తే బైబిల్లో మీరు ఎక్కడైనా గమనించండి, మొట్టమొదటిగా జ్ఞాపకం వచ్చేది దావీదు గారు. దావీదు గారి గురించి అన్న మాట ఏంటిది? ఆయన దేవుని హృదయానుసారం, ఆయన దేవుని హృదయానుసారం. కానీ దేవుని హృదయానుసారుడుగా ఉన్న దావీదు గారు, దేవునికి ఎంతో నమ్మకంగా జీవించిన దావీదు గారు, దేవుడి పక్షాన్ని ఎన్నో యుద్ధాలు గెలిచిన దావీదు గారు, దేవుడి గురించి ఎంతగో గొప్పగా కీర్తనలు రాసిన దావీదు గారి జీవితంలో ఆయన పట్ల అన్న మాట ఏంటిదనగా చూడండి, సమూయేలు గారు రాసిన రెండో గ్రంథం 11వ అధ్యాయం చివరి వచనం. అయితే దావీదు చేసినవి యెహోవా దృష్టికి, ఎవరి దృష్టికి? ఎవరి కార్యము? ఎవరు దావీదు? దేవుని హృదయానుసారం. దేవుని హృదయానుసారుడుగా జీవించిన దావీదు గారి జీవితంలో ఆయన చేసిన క్రియలు దేవునికి దుష్కార్యముగా కనపడేను. ఇక్కడ రాయబడ్డ మాట, ద యాక్షన్స్ ఆఫ్ డేవిడ్ డిస్ప్లీజ్డ్ గాడ్ అనే మాట అక్కడ రాయబడ్డట్టు మనం గమనించగలుగుతాం. ఈరోజు ఇక్కడ ఉన్న వారు మన జీవితాలు ఆలోచించాలి. మనం విశ్వాసులం, దేవుణ్ణి నమ్ముకున్న వారం, మనము క్రైస్తవ కుటుంబాలలో జన్మించిన వారం, మనం బైబిల్ తెలుసు, కంటత వాక్యాలు తెలుసు, మనకు పాటలు తెలుసు, అన్నీ తెలుసు. కానీ మనిషిగా మన జీవితాల్లో పడిపోయే పరిస్థితులు వస్తాయి. నేను చెప్పే మాట, మనుషులుగా మన జీవితాల్లో పడిపోయే పరిస్థితులు వస్తాయి. గత సంవత్సరంలో ఎన్నో పాపాలు మనం చేస్తుండొచ్చు, దేవుడి నామానికి అపకీర్తి తెచ్చే విధంగా పరిస్థితులు మనం చేస్తుండొచ్చు. కానీ దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన హృదయాన్ని ఇవ్వాలని ఆశ కలిగి దావీదు గారి జీవితాన్ని మీరు గమనిస్తే, ఈ 11వ అధ్యాయంలో మీరు గమనిస్తే, యూరియా అనే ఒక వ్యక్తి భార్య బెత్షెబాతో ఆయన ఏం చేశాడు? పాపం చేశాడు. ఆయనకి తాగిపిచ్చాడు, ఆయనని చంపాలని ఇది చేశాడు, అన్ని పన్నాంగాలు చేశాడు, అన్నీ చేశాడు. ఆయన అనుకున్నవన్నీ జరిగిపోయాయి. ఆయన చేసింది ఒక పని ఏంటిదనగా, ఎవరి ద్వారా అయితే బెత్షెబా గర్భం ధరించిందో, ఎవరి వల్ల అయితే బెత్షెబా విధ్వరాలైందో, అది సమాజానికి తెలియకుండా సమాజంలో మంచిగా కనపడడానికి, నేను చెప్పే మాట చాలా జాగ్రత్త, సమాజానికి మంచిగా కనపడడానికి, సమాజంలో ఒక విధ్వరాల్ని, గర్భంతోనున్న ఒక విధ్వరాల్ని పెళ్లి చేసుకున్నాడు అని ఒక మంచిగా కనపడడానికి
బెత్షెబాని పెళ్లి చేసుకున్నట్టు అక్కడ మనం గమనించగలుగుతాం. గర్భం ధరించబడింది దావీదు గారి ద్వారా, బెత్షెబా విధ్వరాలయ్యింది దావీదు గారి ద్వారా. కానీ సమాజానికి మాత్రం ఏ విధంగా కనపడడానికి ప్రయత్నించాడు అని అంటే, నేను విధవరాలుగా గర్భం ధరించిన బెత్షెబాని నేను కాబట్టి వివాహం చేసుకుంటున్నాను అనే విధంగా చేశాను. కానీ దేవుడు ఆయన ఎవరు? ఆయన చూచే దేవుడు. ఆయన చూచే దేవుడు. మీరు చూడండి 12వ అధ్యాయం సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. ఈ కార్యము నువ్వు రహస్యంగా చేసితివి కానీ నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా. ఇక్కడ మాట ప్రాముఖ్యంగా గమనించదు. దేవుని హృదయానుసారుడు, గొల్యాతును ఒక రాయితో చంపిన వ్యక్తి, ఎన్నో యుద్ధాలు గెలిచిన వ్యక్తి, ఆయన కూడా పాపం చేశాడు. కీర్తనలు పాడిన వ్యక్తి, దేవుడి నామానికి అపకీర్తి తేవకుండా ఎంతో గొప్పగా జీవించిన వ్యక్తి, తన క్రియలను బట్టి అపకీర్తి తెచ్చే విధంగా, ఆయన క్రియలు దేవుడికి దుష్కార్యంగా కనపడే విధంగా ఉన్న దావీదు గారి జీవితంలో ఎప్పుడైతే దేవుడు ఒక ఉపమానం ద్వారా ఆయన తప్పును ఆయనకు చూపెట్టారో, దావీదు గారు అన్న మాట, నేను పాపము చేసి ఎస్ గాడ్ ఐఎమ్ ఎ సిన్నర్, ఫర్గివ్ మీ అనే మాట గమనించారు. ఈరోజు నా జీవితాల్లో నూతన హృదయము మన జీవితాల్లో కావాలి అనంటే మన పాపాలని కూడా మనం ఒప్పుకోవాలి. నూతన సంవత్సరం ఎవరేమనుకుంటారని మన జీవితాలు ఆలోచించి, ఎస్ మనం పడిపోతాం. మన చూపుల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా మనం శోధింపబడటం ద్వారా, బలవంతంగా చేయడం వల్ల, ప్రలోభాలు చేయడం వల్ల మనం పడిపోయి ఉండొచ్చు. కానీ మనుషులు క్షమించినా క్షమించకపోయినా క్షమించే దేవుడు మన తోడై ఉన్నారు. ఈ నూతన సంవత్సరం నిన్ను నన్ను క్షమించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు. దావీదు గారు రహస్యంగా చేసేసి బయట ప్రపంచానికి నేను మంచి భక్తిపరుణ్ణి, నేను మంచి బోధలు చేసేవాడిని, లేకపోతే నేను విశ్వాసినని చూపెట్టుకోవడానికి ప్రయత్నించాడు. కానీ మీరు గమనించాలి, ఆయన చూచే దేవుడు అనేది మనం గ్రహించాలి. ఒక సంఘంలో దొంగతనం అవుతుందండి, ఒక సంఘంలో బాగా దొంగతనాలు అవుతున్నాయండి. దొంగతనాలు అవుతుంటే కమిటీ వారు, పరిచారకులు అంతా పెద్దలందరూ కలిసి ఎంతో ప్రార్థన చేశారండి. ప్రార్థన చేసి చర్చిలో ఒక బోర్డు పెట్టారంట, పెద్ద బోర్డు పెట్టారంట. ఏమని బోర్డు పెట్టారంటే, చూచే దేవుడు అని బోర్డు పెట్టారంట. ఏం బోర్డు? చూచే దేవుడు అని బోర్డు పెట్టారు. చూచే దేవుడు అని బోర్డు పెట్టగానే దొంగతనం డబల్ అయిందండి. దొంగతనం డబల్ అయిపోయింది. ఇదేంటిదండి దొంగతనం డబల్ అయిపోయిందని మళ్ళీ కాపర్లు అందరూ, పరిచారకులందరూ, స్త్రీల కమిటీ, యూత్ కమిటీ, సండే స్కూల్ వారు కూడా అందరు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే మళ్ళీ వాళ్ళు ఒక తలంపుతో వచ్చారండి. మళ్ళీ ఒక తలంపుతో వచ్చి ఆ చూచే దేవుడు బోర్డు పక్కకి ఇంకొక బోర్డు పెట్టారండి. ఇంకొక బోర్డు ఏం పెట్టారంటే, ఈ చర్చ్ అంతా సీసీ కెమెరాస్తో కవర్ చేయబడ్డది కాబట్టి దిస్ చర్చ్ ఈజ్ కవర్డ్ విత్ సర్వేలెన్స్ అని ఒక బోర్డు పెట్టారండి. అక్కడ చెప్పులు కాదు కానీ, ఆకు కాదు కానీ, ధూళి కూడా అక్కడ కదలట్లేదండి. అంటే అర్థం ఏంటిది? చూచే దేవుడు అని పెడితే ఎవరికి భయం లేదు, కెమెరాస్ పెడితే భయం అనేది వచ్చింది. ఈరోజు నేను చెప్పే మాట, మన జీవితాలు ఆయన చూచే దేవుడు. తమ్ముడు చెల్లెమ్మ, నేను చెప్పే మాట, నువ్వు బాధలో ఉన్నావు, నువ్వు పాపంలో ఉన్నావు, నువ్వు విరిగి నలిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నావు, దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నావు. ఆ నిరాశ నిస్పృహ బట్టి నువ్వు చీకటి కలిగిన జీవితాల్లోకి వెళ్ళిపోయావు. కానీ దేవుడు, ఆయన నిన్ను చూచే దేవుడు, నీ హృదయాన్ని మార్చగలిగిన దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు. దావీదు గారి జీవితాన్ని ఎంత గొప్పగా దేవుడు మార్చారు అనంటే, రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం. దావీదు సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు ఎంతకాలం వరకు అమ్మా? యూరియా విషయంలో తప్ప ఎంతకాలం వరకు? చదవండి, ఎంతకాలం వరకు? తన జీవిత దినములంత వరకు. అనగా నేను చెప్పే మాట, ఏ హృదయానుసారుడుగా అయితే దావీదు గారు పిలువబడ్డారో, ఆ హృదయానుసారుడుగా ఉన్న దావీదు గారు ఎప్పుడైతే పడిపోయారో, దేవుడు ఆయనతో మాట్లాడగా తిరిగి ఆయన జీవితాన్ని నూతన హృదయంతో దీవించుకొని
మీరు గమనించండి, నూతన హృదయంతో ఆయన జీవితాన్ని మార్చుకొని ఆయన జీవితాన్ని దేవుడికి అప్పచెప్పారు. మీరు గమనిస్తే ఎప్పుడైతే బెత్షెబాతో పాపం చేశాడో సుమారుగా సంవత్సరంన్నర వరకు దావీదు గారు ఒక్క కీర్తన రాయలేదు. ఎప్పుడైతే తన తప్పును తను తెలుసుకున్నాడో అక్కడ ఆయన రాసిన కీర్తన 51వ కీర్తన ఆయన రాసిన మాట, ఆయన అంటున్న మాట, విరిగి నలిగిన హృదయములు నీకు ఇష్టమైన బలులు, విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన దేవా, నన్ను కడుగుము, నన్ను పరిశుద్ధపరచుము అని చెప్పి దావీదు గారు అంటున్న మాట. ఈరోజు నా జీవితాల్లో నీకు నూతన ఆలోచన కావాలి అనంటే నూతన హృదయం నీ జీవితాల్లో కలగాలి. ఆ నూతన హృదయం నీ జీవితాల్లో కలగాలి అంటే దేవుణ్ణి నువ్వు క్షమాపణ అడగాలి. 2024 ఫినిష్, డేట్ మారిపోయింది, క్యాలెండర్ మారిపోయింది. యూ కెనాట్ చేంజ్ ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ పాస్ట్. నీ జీవితంలో ఉన్న గతాన్ని నువ్వు మార్చలేవు, కానీ వాస్తవంలో నువ్వు దేవుడి కొరకు జీవించితే దావీదు గారిని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించారు. ఈ రోజు వరకు దావీదు పట్టణమందు అనే పాట క్రిస్మస్కి మనం పాడతాం. ఈ రోజు వరకు మన జీవితాల్లో అక్కడ బైబిల్లో రాయబడ్డ మాట దావీదు కుమారుడా అని యేసయ్యని సంబోధించడం మనం గమనించగలుగుతాం. అంత గొప్పగా దేవుడు దావీదు గారిని ఆశీర్వదించారు. దావీదు గారు అనే ఒక్క వ్యక్తిని బట్టి ఆ రాజ్యం ఎక్కడ కూడా తొట్టిల్లకుండా, రాజ్యం ఎక్కడ కూడా నాశనం అవ్వకుండా దావీదు అనే ఒక్క వ్యక్తిని బట్టి దేవుడు అక్కడ కాచి కాపాడాడు. ఈరోజు దేవుడు నీ యొక్క విశ్వాసాన్ని బట్టి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ వైవాహిక జీవితాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు ఆ విధంగా చేయండి. నూతన ఆలోచన, న్యూ మైండ్ సెట్ అండ్ న్యూ హార్ట్ మన జీవితాల్లో కలిగి ఉండాలి. ఆయన చూచే దేవుడు అనేది మనం మర్చిపోకూడదు. గాడ్ ఈజ్ వాచింగ్ యూ. ఆయన నీ తోడు ఉండి నిన్ను విడువను ఎడబాయనన్న దేవుడుగా ఉన్నాడు. దావీదు గారు ఉరియా విషయములో తప్ప ఆయన జీవిత కాలం అంతా దేవుడికి ఏ వ్యతిరేక పని అయినా చేయలేదు. ఈరోజు మనం ఆ తీర్మానం తీసుకోవాలి. నూతనత్వాన్ని, నూతన ఆలోచన విధానాన్ని మనం తీసుకొని రాగలిగితే దేవుడు నిన్ను కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఎజిక్యేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టెలను అనుసరించు వారిగాను నా విధులను గైకొను వారిగాను మిమ్మును చేసేదంట. ఐ విల్ పుట్ ఏ న్యూ స్పిరిట్ అనే మాట ఇక్కడ రాయబడి, ఒక నూతన ఆత్మని నేను మీకు ఇచ్చేదను అనే మాట రాయబడి. నూతన ఆత్మ, న్యూ మైండ్ సెట్, న్యూ హార్ట్ అండ్ న్యూ స్పిరిట్. నూతన ఆత్మ దేవుడు నీకు ఇస్తాను అనే మాట ఇక్కడ రాయబడి. దీని గురించి దేవుడు నాకు ఇచ్చి ప్రేరేపించి చెప్పిన మాట లూకాసు వార్త 8వ అధ్యాయం. లూకాసు వార్త 8వ అధ్యాయం 2వ వచనం. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే మరియ. ఎన్ని దయ్యములు? 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు. ఫస్ట్ డే కాబట్టి ఎవరు దయ్యము ఇది అని ఎవరు వినకపోవచ్చు. ఇంకొక 2 days అయితే మన ఇంట్లో ఏం పిలుస్తారు మనల్ని? చెప్పాలా? ఏమంటారు మన ఇంట్లో? ఇక్కడ బైబిల్లో రాయబడ్డ మాట ఎన్ని దయ్యాలు? 7. తట్టుకోగలుగుతామా? 7 దయ్యాలు, అపవిత్రమైనవి 7 దయ్యాలు కలిగిన మగ్దలేని మరియ అని రాయబడ్డ మాట. మార్క్సు వార్త 16వ అధ్యాయం. మార్క్సు వార్త 16వ అధ్యాయం 9వ వచనం. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియయు మొదట కనబడెను. ఏమి కనపడేను? అక్కడ రాయబడ్డ అమ్మ మళ్ళీ చదువుతాలి. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. ఏమి కనపడెను? మొదట కనపడెను. ఈ భూ ప్రపంచంలో ఇక్కడున్న స్త్రీలు గమనించాలి. ఈ భూ ప్రపంచంలో పునరుద్ధాన సువార్త వినపడింది. పునరుద్ధానుడైన దేవుణ్ణి, మరణంపై విజయాన్ని పొందుకున్న దేవుణ్ణి, మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం అక్కడా అని అంత గొప్ప రీతిలో ఈ భూలోకంలో శరీరధారుడుగా వచ్చిన యేసయ్యని మొట్టమొదటిగా చూసింది ఎవరనంటే ఒక స్త్రీ. ఆ స్త్రీ ఎవరు అనగా మగ్దలేని మరియ.
మీ రోమాపత్రిక 8వ అధ్యాయంలో మీరు గమనిస్తే దేవుని ఆత్మ కలిగిన వారు దేవుడి బిడ్డలు అనబడతారు అనే మాట అక్కడ రాయబడింది. ఎప్పుడైతే తన జీవితంలో ఉన్న 7 దెయ్యాలు తొలగింపబడ్డాయో, దేవుని పరిశుద్ధాత్మ ద్వారా దీవింపబడింది. తన జీవితంలో ఎంత పట్టుదల కలిగి ఉంది అని అంటే, మీరు ఆ సమాధుల దగ్గర మీరు ఆ ఈస్టర్ గుడ్ ఫ్రైడే సర్వీసెస్లో మీరు ధ్యానించి ఉండొచ్చు. మీరు ఆ సమాధుల దగ్గర గమనిస్తే అనేక మంది స్త్రీతో వెళ్ళింది, మగ్దలేని మరి అనేక మంది స్త్రీతో వెళ్ళింది, సిద్ధపాటుతో వెళ్ళింది, అన్నీ జరిగాయి. అక్కడ ఉన్నవారు అనేక స్త్రీలు వెళ్ళిపోయారు. కానీ మగ్దలేని మరియ ఒక్కతే ఆ సమాధి దగ్గర ఉంది. పేతురు గారు వచ్చారు, యోహాన్ గారు వచ్చారు, సమాధిని చూశారు, వారు కూడా వెళ్ళిపోయారు. కానీ మగ్దలేని మరియ ఒక్కతే అక్కడ ఉండిపోయింది. యోహాన్ సువార్త 20వ అధ్యాయంలో మీరు గమనిస్తే తెలుస్తుంది, అక్కడే ఉండిపోయింది. ఇక్కడ నేను చెప్పే ఉద్దేశం, నేను ఒక మాట నేను చెప్పింది, నువ్వు నూతన ఆత్మతో నింపబడితే దేవుడి యొక్క దర్శనాన్ని నువ్వు గ్రహింపబడతావు, దేవుడి యొక్క దర్శనాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు, దేవుడి యొక్క కార్యాలను నువ్వు గ్రహించగలుగుతావు. ఈ లోకంలో పునరుద్ధాన మొట్టమొదటి సువార్త ఎవరైనా ప్రకటించారు అని అంటే అది మగ్దలేని మరియా. అపోస్తులకే అపోస్తురాలుగా పిలువబడేది ఎవరు అని అంటే, అపోస్తులకి మొట్టమొదటిగా దేవుని యొక్క శిష్యులకి మొట్టమొదటి పునరుద్ధాన సువార్త చెప్పబడింది ఎవరి ద్వారా అంటే మగ్దలేని మరియా. ఎవరు మగ్దలేని మరియా? 7 దెయ్యాలు కలిగిన స్త్రీగా ఉన్నది. కానీ ఎప్పుడైతే దేవుడి ద్వారా ఆ 7 దెయ్యాలు తొలగింపబడ్డాయో, ఎప్పుడైతే దేవుని ఆత్మ ద్వారా తను దీవింపబడిందో, పునరుద్ధానుడైన దేవుణ్ణి చూసగలిగే గొప్ప భాగ్యం తన జీవితంలో కానీ మొట్టమొదటిగా ఎవరు చూశారు మా పునరుద్ధానుడైన దేవుణ్ణి? నేను చెప్పే మాట మళ్ళీ మీరు గమనించాలి. నీకు ఒక నూతన ఆలోచన రావాలి, నీకు ఒక నూతన హృదయం కలిగిన జీవితాన్ని నువ్వు జీవించాలి. ఈ నూతన సంవత్సరంలో నువ్వు దేవుని ఆత్మ ద్వారా నువ్వు దీవింపబడాలి. అంత గొప్పగా దేవుడు దీవించే దేవుడు ఉన్నారు అనేది గ్రహించాలి. ఎస్, లాస్ట్ ఇయర్ మనం ఏ గొప్ప కార్యాలు మనం చూడకపోవచ్చు. మారని మనుషులు, రాతి కలిగిన హృదయం కలిగిన మనుషులు మన జీవితాల్లో ఉండొచ్చు. దేవుడి సన్నిధిని చాలా చులకనగా చూసేవారు, దేవుడి సన్నిధిలో వండుకుంటూ ఫోన్ల మీద ఉండేవారు, దేవుడి సన్నిధిలో వండుకుంటూ బూతులు మాట్లాడేవారు అనేకులు ఉండొచ్చు. కానీ ఆయన చూచే దేవుడు. నువ్వు రహస్యంగా చేసేది దేవుడు వెలుగులో చూచే దేవుడు. ఆ చూచే దేవుడు మగ్దలేని మరియ చూసేటట్టు చేసిన దేవుడు. ఆ చూచే దేవుడు మగ్దలేని మరియ మొట్టమొదటిగా పునరుద్ధానుడైన దేవుడిని చూసేటట్టు చేసిన దేవుడు. ఆ దేవుడు నీ జీవితాల్లో కూడా కార్యాలు చేయగలిగిన దేవుడు అనేది గ్రహించాలి. కాబట్టి సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోండి. అందుకే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈరోజు దేవుడు మీకు విలువిచ్చారు, మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీరు అనేకుల ఆప్షన్స్, నువ్వు కాకపోతే ఇంకొకరు అనే విధంగా మనుషుల్ని నువ్వు చూస్తున్నారు. కానీ దేవుడికి నువ్వే కావాలి. నీ జీవితాన్ని దేవుడు నూతన ఆలోచనతో, నీ జీవితంలో దేవుడు నూతన హృదయంతో, నీ జీవితాన్ని దేవుడు నూతన ఆత్మతో దీవించి ఈ నూతన సంవత్సరంలో నూతనత్వంతో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. తమ్ముడు చెల్లెమ్మ, 2024 నీ జీవితంలో ఎన్నో తప్పులు చేశావు, నువ్వెన్నో పాపాలు చేశావు, నీ చేతుల్లో లేని కార్యాలు నీ జీవితంలో జరిగాయి. 2024లో అయ్యో నేను ఇది చేస్తుంటే బాగుండేనే అనే ఆలోచన నీ జీవితాల్లో కలిగి ఉండొచ్చు. అక్కయ్య, అన్నయ్య, నీ వైవాహిక జీవితంలో అనుమానాలు, నిరాశ, నిస్పృహ, అసూయలు నీ వైవాహిక జీవితంలో, నీ కుటుంబంలో, నీ తోబుట్టుల మధ్య ఉన్నాయి. కానీ ఈ నూతన సంవత్సరంలో నువ్వు అడుగు పెట్టావు. నీ ఒక్కరిని బట్టి నీ కుటుంబం దీవింపబడాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు. రిస్పా అనే ఒక తల్లి ఎంత గొప్ప కార్యము చేసిందంటే, ఆకాశ పక్షులైన క్రూర మృగాలు ఏవి వచ్చినా చనిపోయి కుళ్ళిపోతున్న శరీరాలను ముట్టనీయకుండా తను కాపాడింది. ఒక తల్లి అంత చేయగలిగితే నిన్ను సృష్టించిన దేవుడు నీ జీవితంలో ఎంత చేయగలుగుతావు? ఈరోజు నువ్వు సజీవుడుగా ఉన్నావు. తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, దేవుడు నిన్ను కాపాడు. కాబట్టి నువ్వెన్నో కష్టాలకి అనుగుణంగా వెళ్ళాలి, నువ్వెన్నో శ్రమలు అనుభవించాలి. నువ్వు తట్టుకొని అంతనే దేవుడు అనుమతించి నిన్ను కాపాడి నూతన సంవత్సరంలో అడుగు పెట్టించాడు. నీ జీవితం ఒక సాక్ష్యంగా ఉండాలని. యోనాతాబు జీవితం, తన వంశంలో వారు ఒక మనిషిని వెంబడించి ప్రవక్త ఇచ్చిన ఆఫర్ని తిరస్కరించారు.
మేము ఇది చేయండి, మేము ఇది చెయ్యమండి, ఎందుకంటే మా పితరులు ఈ విధంగా చెప్పారు అని. ఒక మనిషి చెప్పిందే వారు అంతగా నమ్మకంగా వెంబడిస్తే, నీ కొరకు నా కొరకు ప్రాణం త్యాగం చేసిన దేవుడికి ఎంత నమ్మకంగా మనం వెంబడించాలో ఒక్కసారి ఆలోచించాలి. దేవుడు నీకు ఒక నూతన ఆలోచన విధానాన్ని ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో ఏ చీకటి కోణాలున్నా, వారి కుటుంబంలో ఉన్న, వారి వైవాహిక జీవితంలో ఉన్న, యేసు నామం నా చీకటిని అంతా తొలగిపోవునుగాక ప్రభువా. మీరు సహాయపడండి తండ్రి. ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాలు వారి జీవితాల్లో జరిగింప చేయమని బ్రతిమలాడుతున్నాను. గత సంవత్సరం చేసిన తప్పులు, గత సంవత్సరం కలిగిన మనసు పర్దాలు ఈ సంవత్సరంలోకి మేము తీసుకొని రాకుండా మమ్మల్ని నడిపించండి తండ్రి. దావీదు గారి గురించి అన్న మాట, ఉరియా విషయంలో తప్ప ఆయన జీవితకాలం ఏ పాపం చేయకుండా జీవించాడు ప్రభువా. ఈరోజు 2024 సంవత్సరమే ఫుల్ స్టాప్ ప్రభువా మా పాపపు జీవితానికి. 2025 సంవత్సరం నుంచి దేవుడికి మహిమార్థంగా ప్రతి సభ్యుడు జీవించలాగున మీరు నడిపించమని బ్రతిమలాడుతున్నాం. సహాయపడండి ప్రభువా. గర్భఫలం లేని బిడ్డలకి గర్భఫలాన్ని అనుగ్రహించండి. వివాహం కాని బిడ్డలకి వివాహము దయచేయండి. అప్పుల ఊబిలో ఉన్న వారికి అప్పుల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. హాస్పిటల్స్లో, ఐసీయూలలో అనారోగ్యాలతో ఉన్న బిడ్డలకి స్వస్థతను దయచేయమని బ్రతిమలాడుతున్నాం. మీరొక్కరే సహాయపడమని వేడుకుంటాం. ఈరోజు ఈ వర్తమానాన్ని, ఈరోజు ఇక్కడున్న ప్రతి బిడ్డని మోకరించి ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని ప్రభువా మీ చేతులకు అప్పచెప్తున్నాం తండ్రి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకొనేటట్లుగా వారిని దీవించమని పునరుత్థానుడైన యేసు నామమున, మా కష్టాలలో మా తోడు నిలబడే యేసు నామమున, మా కన్నీటిని తుడిచి ఆనందంగా మార్చే యేసు నామమున, మరణాపేక్ష కలిగినప్పుడు నా కొరకు మరణించి నాకు జీవం ఇచ్చిన యేసు నామమున, నా ఒంటరితనంలో నా తోడు నిలబడ్డ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. నేను చెప్పే ఒకే మాట, మీ ఒక్కరిని బట్టి దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయునుగాక. ఆ ఒక్కరిగా యవన బిడ్డలైనా, అక్కలు చెల్లెళ్ళైనా, అన్నలు తమ్ముళ్ళైనా, పెద్దవారైనా ఆ ఒక్క వ్యక్తిగా మారండి. దేవుడి నూతన సంవత్సరంలో నూతన కార్యాలతో మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.